వెల్కమ్ టు డైలీ ఫోకస్. నేను సింధూరా. ఇక డీటెయిల్స్ చూద్దాం. కరీంనగర్లో తాగు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఓవైపు మండుతున్న ఎండలు, మరోవైపు కాళేశ్వరం నుంచి నీరు రాక ఎల్ఎంజీలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. గత ఏడాది ఇదే టైంలో 12 టీఎంసీల నీటితో కలకలలాడిన ఎల్ఎంజీ ఇప్పుడు నీరు లేక ఎడారిని తలపిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు పరిస్థితులపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. ఎండిపోతున్న చెరువులు, అడుగంటుతున్న బావులు, ముదురుతున్న ఎండలు, లోతుకు భూగర్భ జలాలు, పంటను కాపాడుకునేందుకు బోరు పక్కన బోరు, గొంతు తడుపుకునేందుకు ఇంటికి ట్యాంకర్లు, ఆయకట్టుకు కటకట, తాగునీటికి దంట విరసి తెలంగాణ రాష్ట్రం నీటికి గోసపడుతున్నది. మొన్నటి వానాకాలం సీజన్ వరకు పచ్చని పంటలతో కలకలలాడిన రాష్ట్రంలో ప్రస్తుతం ఎండిన పంటలు ఎక్కిరిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో గాడిన పడ్డ ఎవసం కాంగ్రెస్ 3 నెలల పాలనలోనే గాడి తప్పింది. మొత్తంగా తెలంగాణకు మళ్లీ కష్టకాలం మొదలైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీవ్రమైన నీటి ఎద్దడి కనిపిస్తుంది. వేసవి తీవ్రత పెరగక ముందే నీటి కొరత ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాకు జీవాధారమైన ఎస్ఆర్ఎస్పీలో నీటి మట్టం 10 టీఎంసీలకు పడిపోయిందంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిడ్ మానేరు, లోయర్ మానేరులోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. 24 టీఎంసీల సామర్థ్యం గల లోయర్ మానేరు డ్యాంలో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గత ఏడాది ఇదే టైంలో ఎల్ఎండిలో దాదాపు 12 టీఎంసీల నీరు ఉండడం విశేషం. అంటే ఈ ఏడాది కనీసం ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 5వ వంతు నీళ్లు కూడా లేవు. లోయర్ మానేరుపై జిల్లా సాగు, తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా 1,00,000కు పైగా జనాభా ఉన్న కరీంనగర్ పట్టణానికి తాగునీటికి ఎల్ఎండి ప్రాణాధారం. మరోవైపు హుజురాబాద్ నియోజకవర్గంలో చివరి ఆయకట్టుకు నీరు అందక పంటలన్నీ ఎండిపోతున్నాయి. మానేరు డ్యాం ఎండిపోతూ ఉండడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎల్ఎండి ఆయకట్టు 9 లక్షల ఎకరాలకు పైనే ఉంటుంది. కాకతీయ కెనాల్ ద్వారా మార్చి 24 నుంచి 31 వరకు 3,125 క్యూసెక్ల నీటిని సాగునీటికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్లో 5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. అది 2 టీఎంసీలకు పడిపోతే ఎల్ఎండి డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటుంది. మరోవైపు మిడ్ మానేరు నుంచి ప్రస్తుతం ఎల్ఎంటీకి 1,626 క్యూసెక్ల నీరు ఎల్ఎంటీకి వస్తోంది. కానీ కాకతీయ కాల్వ ద్వారా ఎల్ఎండి నుంచి నిత్యం 3,258 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తున్నాయి. ఇందులో మిషన్ భగీరథకు 258 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం జూలై 30 వరకు 1.25 టీఎంసీల నీరు అవసరం. ప్రస్తుతం మిడ్ మానేరులో 9 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇందులో 4 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి మిగిలిన నీటిని ఎల్ఎండికి తరలించనున్నారు. జూలై 30 వరకు ఎల్ఎండిలో 4.9 టీఎంసీల నీటి నిల్వ ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఎల్ఎండి నుంచి అవుట్ఫ్లో 3,258 క్యూసెక్లు ఉండగా ఇన్ఫ్లో కేవలం 1,626 క్యూసెక్లు మాత్రమే వస్తోంది. ఫలితంగా ఎల్ఎండిలో నీటి నిల్వలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. పొలం మొత్తం ఎండిపోయింది. నీళ్లు లేక బోర్ల నీళ్ళు లేవు. ఆ కాలువ నీళ్ళు ఒక్కరోజు ఇడిచినట్టు ఇడిచిర్రు, మళ్ళీ ఎట్లయిందో బంద్ చేసిర్రు. కనీసం అది కాలువ ఇడిచి నీళ్ళు ఇడిచినా కానీ మా బోర్లలో నీళ్ళు ఏపుతుండే, నీళ్ళు వస్తుండే. ఈ పెట్టిన ఆ పెట్టుబడి కూడా మాకు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. గమనించాలి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. నీళ్ళు లేవన్నా, నీళ్ళు లేక ఎండిపోయింది. మొన్న ఒకరోజు కాలు ఇచ్చిర్రు. ఒకరోజు కాలు ఇచ్చినందుకు ఒక 2-3 రోజులు మంచిగా పోసింది రిగ్గు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు ఇడిచిర్రు, పొలాలు ఎండిపోలేవు. ఇప్పుడు వీళ్ళు ఎక్కినట్టే మొత్తం కరెంట్ సుత ప్రాబ్లం అవుతుంది, నీళ్లు సుతలేవు. గత ఏడాది పుష్కలమైన నీటి నిల్వలున్న మానేరు జలాశయాలు ఇప్పుడు డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటున్నాయి. ఇందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ సర్కారు కక్షపూరిత వైఖరి. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు నెలకొన్న దుర్భర పరిస్థితులకు ప్రకృతి కంటే ఎక్కువ కాంగ్రెస్ పాలకులదే ప్రధాన తప్పిదం. కరువొచ్చిన సమయంలోనే కాళేశ్వరం విలువ తెలుస్తుందని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందే అందుకు. అతివృష్టి అయ్యే సమయంలో నీటిని ఎత్తిపోసి
కాళేశ్వరంలోని ప్రాజెక్టులు బరాజుల్లో నింపుకొని కరువు కాలంలో వాడుకోవచ్చనే ఆలోచనతో ఈ ప్రాజెక్టును నిర్మించారు కేసీఆర్. అందుకు తగ్గట్టుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏడాదంతా నీటిని ఎత్తిపోసుకుని రైతులకు సమృద్ధిగా నీళ్లిచ్చారు. కాళేశ్వరం జలాలతో ప్రాజెక్టులు బరాజులే కాదు వేల సంఖ్యలో చెరువులను నింపారు. ఫలితంగా భూగర్భ జలాలు పైకి ఉబికి వచ్చాయి. ప్రాజెక్టు ఆయకట్టుతో పాటు బోరుబావుల కింద లక్షల ఎకరాల్లో సమృద్ధిగా పంటలు పండాయి. కానీ కాంగ్రెస్ సర్కారు గద్దెనెక్కిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై పగబట్టింది. కేసీఆర్ పై పగ సాధించేందుకు తెలంగాణకు ఆయుపట్టుగా మారిన కాళేశ్వరంను నిర్వీర్యం చేసే కుట్రలకు తెగించింది. కాళేశ్వరానికి కీలకమైన మేడిగడ్డ బరాజులో ఏర్పడిన చిన్న సమస్యను సాకుగా చూపించి ప్రాజెక్టుని నాశనం చేసే కుట్రలకు పాల్పడుతున్నది. అందుకే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ వరద కాల్వ పట్టిపోయి కనిపిస్తున్నది. కాళేశ్వరం ఎత్తిపోతలు బంద్ అవడంతో మానేరు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోయాయి. చాలా మంది కాళేశ్వరం ప్రాజెక్టు ఇది వేస్ట్, ఇది అవసరం లేని ప్రాజెక్ట్ అని చెప్పి నిందలు మోపినరు. గోదావరి నదిలో ప్రాణహిత నది కలిసిన తర్వాత ఎండాకాలంలో కూడా 5,000 క్యూసెక్ల నీళ్లు ప్రవహిస్తుంది గోదావరి నదిలో. కేసీఆర్ గారు ఆ దూరదృష్టితోని దురదృష్టవశాత్తు కాలం కలిసి రాకపోతే కూడా ఈ నింపొచ్చు దీన్ని. అందుకోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. మొన్న కుంగిపోయిన తర్వాత కూడా వెంటనే చర్యలు తీసుకొని ఉండి ఒక కాఫర్ డ్యామ్ నిర్మించి ఉంటే ఒక 50 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసి మిడ్మానేరు ఎల్ఎండి నింపించేటువంటి అవకాశాలు ఉండే. కేవలము నిందించడానికి బదనాం చేయడానికి చర్యలు తొందర తీసుకపోవడం వల్ల ఇవాళ ఇట్లా ఎండిపోతున్నది. ఎన్నికలకు ముందు రైతు రాజ్యం తెస్తామన్న కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆగం చేసింది. గోదావరి నదిలో నిత్యం 5,000 క్యూసెక్ల నీరు వృధాగా పోతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 50 టీఎంసీలకు పైగా నీరు సముద్రం పాలైంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేడిగడ్డలో కుంగిన పిల్లర్ల దగ్గర కాపర్ డ్యాం నిర్మాణం చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. కుట్రపూరితమైన కాంగ్రెస్ సర్కారు వైఖరి మూలంగా ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీటికి తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు వరద కాల్వపై ఆధారపడి సాగు చేసుకునే రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరద కాల్వ ఆయకట్టుకు సుభిక్షంగా నీరు అందించారు. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వరద కాల్వను జీవాధారగా మార్చారు. వరద కాల్వ నుంచి మోటార్ల ద్వారా రైతులు వేలాది ఎకరాల్లో పంటలు సాగు చేశారు. కానీ ఈ ఏడాది మేడిగడ్డ మరమ్మతుల జాప్యం కారణంగా కాళేశ్వరం నీరు రాక వరద కాల్వ అడుగంటిపోయింది. ఫలితంగా వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఎండిపోయిన వరద కాల్వలో రైతులు జేసీబీలతో తవ్వించి నీటి జాడల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాలు ఎల్ఎండి పైనే ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం ఎల్ఎండిలో 5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ప్రతిరోజు ఒక కరీంనగర్ పట్టణ ప్రజలకే 55 మిలియన్ లీటర్ల నీటిని ఎల్ఎండి నుంచి సరఫరా చేస్తారు. ఈ లెక్కన జూన్ వరకు 2 టీఎంసీల నీరు ఇందుకే సరిపోతుంది. మరోవైపు మిడ్మానేరు నుంచి ఇన్ఫ్లో తక్కువగా వస్తూ ఉండడంతో వేసవి ముదిరితే కరీంనగర్ ప్రజలకు మంచినీటి తిప్పలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిత్యం ఎల్ఎండి కట్టపైన వాకింగ్ కు వచ్చే స్థానికులు సైతం జలాశయంలో నీటి మట్టాన్ని చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు కార్తీక్ అండి. నేను ఇక్కడ జనరల్గా మార్నింగ్ వాక్ వస్తుంటాను. సో నేను లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు కానీ చూస్తుంటే ఇంతగానో తగ్గలేదు వాటర్ అనేది. సో సడన్గా వాటర్ అనేది చాలా తగ్గిపోయింది. సో అది అంటే యాక్చువల్గా మాకు ఐడియా లేదు, లైక్ మరి వాటర్ రిలీజ్ అవ్వలేదా ఏంటో, కానీ చాలా తగ్గిపోయింది. ఈవెన్ వాటర్ కూడా వచ్చేది లైక్ డైలీ వచ్చేది మనకి, ఇప్పుడు అంత డైలీ రావట్లేదు, డే బై డే వస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోనూ రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది. రుద్రంగిలో సాగునీరు అందక 100 ఎకరాల్లో వరి పంటలు ఎండిపోతున్నాయి. ఎలాగైనా పంటలను బతికించుకోవాలని కొందరు రైతులు వాటర్ ట్యాంకర్లతో పంట పొలాలకు నీరందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా సాగునీటి కోసం రైతుల ఆందోళనలు, ధర్నాలు కనిపిస్తున్నాయి. మండుటెండలో సైతం రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నాలు చేస్తున్నారు. మరోవైపు లోయర్ మానేరులో నీటి నిల్వలు పడిపోతూ ఉండడంపై మత్స్యకారులు సైతం ఆందోళన చెందుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఎన్నడూ ఎల్ఎంటీలో ఇలాంటి పరిస్థితులు చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు కక్షపూరిత వైఖరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పట్ల శాపంగా మారింది. మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా రేవంత్ సర్కార్ చేస్తున్న వ్యూహాత్మక జాప్యం వల్ల మానేరు జలాశయాలు డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకప్పుడు నీళ్లతో కలకలలాడిన ప్రాజెక్టులన్నీ నేడు నీరు లేక వెలవెలబోతున్నాయి. చెరువులు, కుంటల్లో నీటి జాడలు లేవు. కాలువలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మిడ్మానేరులో నీరు పూర్తిగా అడుగంటిపోతుంది. రాజరాజేశ్వర డ్యాం పూర్తిగా ఎండిపోయింది. ఎడారిని తలపిస్తున్న మిడ్మానేరు ప్రాజెక్టుపై కరీంనగర్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే ఎక్కడ చూసినా మనకు చెరువులు, కుంటల్లో పెద్ద ఎత్తున నీరు కనిపించేవి. ప్రాజెక్టులు కూడా నిండుకుండను తలపించే విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యం ఒక ఎత్తు అయితే, ఈ నేపథ్యంలో 48,000 చెరువుల పూడిక తీయడం ఒక ఎత్తని చెప్పాలి. మరోవైపు ప్రాజెక్టుల నిర్మాణమే కాదు, ప్రతి ప్రాజెక్టులో కూడా నిండుకుండను తలపించే విధంగా నీటిని మేడిగడ్డ ద్వారా పంపించినటువంటి విషయం మనకు స్పష్టంగా తెలిసిందే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు మేడిగడ్డ సాకు చూపెట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే ఏ ప్రాజెక్టులో కూడా నీటి నిల్వలు లేకుండా కనిపిస్తున్నట్టు దృశ్యాలే మనకు కనిపిస్తాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇది రాజరాజేశ్వర బ్యారేజీ. ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూడొచ్చు. ఎక్కడ చూసినా మనకు ఎడారిని తలపించే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇటు ఎల్లంపల్లి కావచ్చు, ఇటు రాజరాజేశ్వర కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, ఎల్ఎండి కావచ్చు. అంటే ముఖ్యంగా ఇటు మనకు మేడిగడ్డ నుంచి కనుక కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టినట్టయితే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాపర్ డ్యామ్ నిర్మించండి, అక్కడి నుంచి కన్నెపల్లి పంపు ద్వారా అన్నారం, సుందిల్ల టు ఎల్లంపల్లికి నీరు తరలించండి. మరోవైపు ఎల్లంపల్లి టు ఇటు రాజరాజేశ్వర, అన్నపూర్ణ కావచ్చు, ఎల్ఎండికి నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పి పదే పదే ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇటు తొలి సీఎం కేసీఆర్ కూడా ఎన్నోసార్లు కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడమే కాదు, మరోవైపు తెలంగాణకు సంబంధించి రైతాంగము చాలా పెద్ద ఎత్తున బాధపడుతున్న నేపథ్యంలో రైతాంగానికి బాసటగా నిలవాలని చెప్పి కేసీఆర్ కూడా పొలం బాట పట్టినట్టు నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూడొచ్చు, అంటే ఈ విజువల్ ద్వారా కూడా చూస్తే మనకు ఈ రాజరాజేశ్వర బ్యారేజీ చూస్తే శ్మశాన వాటిక నిశ్శబ్దాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఏది ఏమైనా కానీ తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించాలని ఒక లక్ష్యం అనేది ఉంటే మాత్రం తప్పకుండా ఈ ప్రభుత్వం వారికి చేదోడుగా నిలుస్తుంది. కానీ కక్షపూరిత ధోరణి, రాజకీయ కక్షలు ఎన్నైనా ఉండొచ్చు, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రజలు శాశ్వతం రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి. మరోవైపు చూసుకుంటే ఇటు సాగునీరుతో పాటుగా తాగునీరు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉంటుంది. కానీ ప్రత్యక్షంగా కావాలని చెప్పే ఈ ప్రభుత్వం కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తుంది రైతాంగానికి అని చెప్పిన నేపథ్యంలో ఇటు కేసీఆర్ ఇటు జిల్లాల బాట పట్టారు. రైతాంగానికి బాసడగా నిలిచేందుకు ప్రతి జిల్లాను కూడా వస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మనకు ఎల్లంపల్లిలో 7 టీఎంసీలు ఉంటాయి. అది యాక్చువల్ 19 టీఎంసీల కెపాసిటీ గలది, కానీ 7 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. మరోవైపు ఇటు రాజరాజేశ్వర ప్రస్తుతం మనం చూస్తున్న ఈ విజువల్ ప్రత్యక్షంగా దీనికి చూడొచ్చు విజువల్ ద్వారా కూడా. అంటే ఎండిపోయిన చెట్లు మరియు ఎక్కడ చూసినా కూడా ఎడారిని తలపించే విధంగా ఈ డ్యామ్ కనిపిస్తుందంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ పోయిన సంవత్సరం చూసుకుంటే ఇది నిండుకుండను తలపించడే కాదు, 26 టీఎంసీల నీరు దీంట్లో నిల్వ ఉంచినటువంటి నేపథ్యం. మరోవైపు ఇటు అన్నపూర్ణ అయితే అందులో చుక్క నీరు లేదని చెప్పాలి. అంటే ఈ నేపథ్యంలో ఓవైపు రైతాంగం తాము పొలాలు వేసి చాలా ఇబ్బందులు పడుతున్నాము, వ్యవసాయానికి నీరు లేక ఎండిపోతున్న నేపథ్యంలో తమ సంబంధించినటువంటి అంటే ఇటు బర్రెలు కావచ్చు, ఆవులు కావచ్చు, వాటి ద్వారా మేపుతూ చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఒక ఎత్తు అయితే, కొంత డబ్బు ఉన్న వారైతే మాత్రం ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చుకొని వ్యవసాయాన్ని కాపాడుకోవాలనే నేపథ్యంలో ప్రయత్నం చేస్తున్నటువంటి దాఖలాలు మనకు చెందుర్తి కావచ్చు, రుద్రంగి కావచ్చు, కొన్ని చోట్ల కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే వ్యవసాయానికి సంబంధించి రైతాంగం వ్యవసాయానికి అనుగుణంగా నీళ్ళు ఇవ్వాలి, తప్పనిసరిగా నీళ్ళు ఇస్తేనే తమకు పంటలు వస్తాయి, లేకుంటే మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ మొత్తం మీద ఇటు తెలంగాణ సర్కారు ఉన్నప్పుడు
తమకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మరోవైపు ఇటు మిషన్ కాకతీయ ద్వారా 48,000 చెరువులను పూడికతీయడమే కాదు, 40 చెరువులలో కూడా నీళ్లు ఉండడం ఒక ఎత్తు అయితే బోరింగుల్లో కూడా పెద్ద ఎత్తున నీళ్లు ఉండడం, భూగర్భ జలాలు కూడా పెరిగిన నేపథ్యం. ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే ఇది మెట్ట ప్రాంతం, ఇక్కడ నీటి నిల్వలు ఉండేవి కావు. కానీ ఈ రాజరాజేశ్వర బ్యారేజీ నిర్మాణం తర్వాత 6 మీటర్ల వరకు కూడా నీటిని వచ్చినటువంటి పరిస్థితి ఉంది, భూగర్భ జలాలు పెరిగినటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి పరిస్థితిలో ఈరోజు చూసుకుంటే మనం ఇటు ఎక్కడ చూసినా మనకు కాలువలు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, చెక్ డ్యాములు కావచ్చు, అన్నీ కూడా నీరు లేక వెలవెలపోతూ ఎడారిని తలపిస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యక్షంగా తొలి సీఎం కేసీఆర్ ఒకటే చెప్పేది ఏంటంటే కాపర్ డ్యాము మేడిగడ్డ వద్ద నిర్మించి దాని ద్వారా ఎల్లంపల్లి నీరు తరలించండి, అట్నుంచి రాజరాజేశ్వర కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, ఎల్ఎండి కావచ్చు, ఇటు ఆ కిందకు ఉన్నటువంటి మల్లన్న సాగర్ వరకు కూడా కొండపోచమ్మ కావచ్చు, అంటే రంగనాయక సాగర్, ఇవన్నీ కూడా నింపాలి. ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ చర్యలు తీసుకొని ప్రాజెక్టులలో నీళ్లు నింపి సాగునీరు అందించండి, తాగునీరు కూడా అందించాలని చెప్పి పదే పదే చెప్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే రైతాంగం తోడుగా ఉండాలనే ప్రత్యక్షంగా కేసీఆర్ గారే రంగంలో దిగినట్టు నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైతుల వద్దకే వెళ్ళి వారి సమస్యలను తెలుసుకోవడమే కాదు, వారి సమస్యలను వెంటనే తీర్చాలని చెప్పి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసినట్టు నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ అంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రజలు శాశ్వతం కనుక రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేయాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పదే పదే చెప్తున్న నేపథ్యం. ఇటు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కూడా గ్రామాన తిరుగుతూ దీనికి సంబంధించి రైతాంగానికి ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు ఇవ్వాలి, లేకుంటే మాత్రం రైతులు ఇదివరకు కనుక వ్యవసాయం దండుగాని ఏదైతే చెప్పినట్టు నేపథ్యం అయితే దాన్ని దండుగ కాదు పండుగని చూపించినటువంటి తెలంగాణ సర్కారు ఇప్పుడు ఈ నీళ్లు కనుక ఇవ్వకపోతే మళ్ళా పాత రోజులు గుర్తొచ్చి రైతాంగంకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే కాపర్ డ్యామ్ నిర్మించి మేడిగడ్డ ద్వారా నీళ్లు ప్రతి ప్రాజెక్టులో నింపాలని చెప్పి కోరుతున్న నేపథ్యం మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఏదేమైనా కానీ ప్రస్తుతం అయితే ఏ డ్యాములు చూసినా కూడా తక్కువ నీటితో వెలవెలపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కలకలలాడాల్సిన ప్రాజెక్టులన్నీ కూడా నేడు వెలవెలపోతున్న నేపథ్యం. ఈ నేపథ్యాన్ని చూసి రైతాంగం గుండె తరుక్కుపోతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా ప్రతి చోట కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా.